మాట్లాడు దాని గురించి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజెదక్ గాంధీ. ఈ వీడియోలో మనం ఏఐ చాట్ జీపీటీకి సంబంధించినటువంటి ఏఐ సన్ గ్లాసెస్ చూద్దాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రివ్యూ అన్బాక్సింగ్ వీడియో అనుకోవచ్చు. ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చూడొచ్చు ఈ వీడియోలో. ఇదే మనం చెప్పాలనుకుంటున్న ఏఐ సన్ గ్లాసెస్. ఈ గ్లాసెస్ చూడగానే మీకు రేబ్యాన్ సన్ గ్లాసెస్ అయినటువంటి 25,000 సన్ గ్లాసెస్ గుర్తొస్తాయి. అవి ఇవి కాదు, అవి 25,000. ఇది వీడియో చివరి వరకు చూడండి, దీని కాస్ట్ ఎంతో చెప్తాను. ఇవేంటంటే మీకు ఈ ఏఐ సన్ గ్లాసెస్ ఏంటంటే ఇది చాట్ జీపీటీతో రన్ అవుతాయి. అంటే ఏంటంటే ఇందులో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇదండి, ఇలా ఫొటోస్ తీసాయి. అంటే మనం ఈ ఏఐ సన్ గ్లాసెస్ని 3 విధాలుగా ఆపరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి సన్ గ్లాసెస్ మీద. సో ఈ బటన్స్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఏఐ చాట్ జీపీటీ సన్ గ్లాసెస్ సంబంధించినటువంటి ఒక యాప్ ఉంటుంది. అది మనం మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ యాప్లో ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ సన్ గ్లాసెస్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఏఐ సన్ గ్లాసెస్ టేక్ ద పిక్చర్ అంటే పిక్చర్ తీస్తుంది. ఏఐ సన్ గ్లాసెస్ స్టార్ట్ ద వీడియో రికార్డింగ్ అంటే వీడియో రికార్డింగ్ చేస్తుంది. స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ సన్ గ్లాసెస్లో ఇంకో ఫీచర్ ఏంటంటే అవతల వారు ఎవరైనా అంటే చాలా లాంగ్వేజెస్ని, కొన్ని వందల లాంగ్వేజెస్ని ట్రాన్స్లేషన్ చేసి మనకి వినిపిస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవతల వారు చైనాలో కానీ, హెబ్రూ భాషలో కానీ, గ్రీక్ భాషలో కానీ మాట్లాడితే కనుక మన మదర్ టంగ్ అయినటువంటి తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ అది మనకి ట్రాన్స్లేషన్ చేసి మనకి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు తమిళ్లో మాట్లాడారు అనుకోండి, ఈ గ్లాసెస్ పెట్టుకొని మనం వింటున్నప్పుడు అవతల వారు లాంగ్వేజ్ మనం వింటున్నప్పుడు అది మన ఓన్ లాంగ్వేజ్లో మన కరెంట్ లాంగ్వేజ్లో మనకి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు తమిళ్లో మాట్లాడారు అనుకోండి, మన తెలుగులో వినిపిస్తుంది. సో ఈ ఏఐ సన్ గ్లాసెస్లో ఉన్నటువంటి ది బెస్ట్ ఫీచర్. ఏఐ సన్ గ్లాసెస్తో మనం వీడియో రికార్డింగ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఈ ఏఐ సన్ గ్లాసెస్లో వీడియో క్వాలిటీ ఎంతవరకు ఉంటుందంటే 1200p 30 fpsతో రికార్డింగ్ అవుతుంది. అండ్ ఫొటోస్ అయితే 8 MB వరకు మనకి ఈ ఏఐ సన్ గ్లాసెస్తో మనం ఫొటోస్ తీయచ్చు. ఇక సన్ గ్లాసెస్లో ఫ్రెండ్స్ మనకి ఈ బాక్స్లో ఏ కంటెంట్స్ ఉంటాయంటే దీనికి మనం ఛార్జింగ్ వైర్ ఇస్తాడు. ఈ ఛార్జింగ్ వైర్కి మనం ఏంటంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏమంటారు కనెక్టర్. ఇక్కడ మనం పెట్టగానే మ్యాగ్నెటిక్ ఆటోమేటిక్గా ఇదిగోండి ఇలా పెట్టగానే కనెక్ట్ అయిపోద్ది. దీన్ని యూఎస్బి కదా, మనము పవర్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు. యూఎస్బి అన్నది అందులో పెట్టాలని అందరూ తెలుసు, అర్థమైందమ్మా అది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఇంకా ఈ బాక్స్లో ఏముంటాయి బ్రో, ఇలా చూపి బాక్స్. సో ఈ బాక్స్లో ఇది నేను పెట్టుకుంటున్నాను, పడిపోయింది అనుకో గోల్మాల్ డబ్బులు. సో ఇప్పుడు ఏమేమి ఉంటాయంటే ఈ బాక్స్లో క్లీన్ చేసుకుని క్లాత్ ఇచ్చాడు. ఏఐ సన్ గ్లాసెస్కి, ఏఐ చాట్ జీపీటీ సన్ గ్లాసెస్కి లెన్సెస్ మొత్తం 3 ఇచ్చాడు. అంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్కి ట్రాన్స్పరెంట్ వైట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ దగ్గరికి వచ్చాడు అంటే బ్లాక్ లెన్సెస్ ఒకటి ఇచ్చాడు. మొత్తం 3 ఇచ్చాడు. సో ఇవి కాకుండా మీరు దగ్గరికి వచ్చి అవ్వట్లేదు రికార్డింగ్, సేవ్ కాల్ వస్తుంది. మీకు ఒకవేళ మీకు ఏఐ చాట్ జీపీటీ సన్ గ్లాసెస్ మేము యూజ్ చేస్తాము, కాకపోతే వాడు ఇచ్చినటువంటి ఈ బ్లాక్, ఈ రెడ్ పాస్మెనెట్, ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్తో ఇచ్చినటువంటి ఈ వైట్ గ్లాసెస్ మేము వాడము అని అనుకుంటే కనుక మీకు నచ్చినటువంటి లెన్సెస్ పెట్టుకోవచ్చు. యాంటీ బ్లూ రే ఐ ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు, లైక్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. మీకు ఏమన్నా బ్లైండ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించిన పవర్ గ్లాసెస్ కూడా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇటువైపు చూపించు, అయిపోయింది అక్కడ.
ఇలాంటి వ్యూ పాయింట్లకు వెళ్ళేటప్పుడు మనం ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డ్రోన్లు కానీ కెమెరాల ద్వారా కానీ లేదంటే మన ఫోన్ ద్వారా కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక క్లిక్ చేసామా చూడండి వెలిగిందా లేదా, ఫోటో తీస్తుంది మనోడిని కెమెరామ్యాన్. చూడండి బీచ్కి ఒక ఫోటో తీద్దామా, అది ఫోటో తీసింది. అలా లాంగ్ ఒక క్లిక్, అదే ఫోన్తో మనం ఆపరేట్ చేయొచ్చు, వీడియో తీయొచ్చు ఫోన్తో, ఫొటోస్ తీయొచ్చు. లేదంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి, లాంగ్ ప్రెస్ చేసామనుకోండి ఇదిగోండి ఫోటో తీసింది. మీకు ఒక చిన్న ఫ్లాష్ లైట్ లాగా వెలుగుతుంది. ఫ్లాష్ లైట్ వెలుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఫోటోస్ చేస్తుంది. నెక్స్ట్ అంటే మీరు ఇక్కడ బటన్స్ ఉన్నాయి, బటన్స్ ద్వారా మీరు ఆపరేట్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ అయింది చూడండి, అంటే లాంగ్ ప్రెస్ చేస్తే బటన్స్ మీద వీడియో రికార్డింగ్ అవుతుంది. అదే వన్ క్లిక్ చేసామనుకోండి, వన్ క్లిక్ చేస్తే ఫోటోస్ చేస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో రికార్డింగ్ ఎలా అవుతుంది, ఎంత క్వాలిటీ వస్తుందో అది కూడా డిస్ప్లే చేస్తాను అది. సో మనము బయటికి టూర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఏ విధంగా మోటో బ్లాగింగ్ వీడియోస్ చేయాలనుకున్నా, లేదంటే ఇలాంటి మంచి వ్యూ పాయింట్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు. 1200p 30 fps వీడియో రికార్డింగ్ చేస్తుంది, 8 MP కెమెరాస్తో ఫొటోస్ తీస్తుంది అది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా అవతల వారు మనకు తెలియనటువంటి లాంగ్వేజెస్లో అవతల వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మన మదర్ టంగ్ లాంగ్వేజ్లో మనకి వినిపిస్తుంది. ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ చేసుకొని మనకి తెలిసిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసి మనకి వినిపిస్తుంది. వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే దానికి గుర్తు ఇక్కడ ఫ్లాష్ లైట్ రన్ అవుతుందంటే వీడియో రికార్డింగ్ అవుతుంది. ఈ వీడియోలు ఎందుకు రికార్డ్ అవుతాయి అని అంటే మన మొబైల్లో యాప్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాం కదా, ఆ యాప్లో డౌన్లోడ్ అని కొట్టుకుంటే అందులో యాప్లో ఫొటోస్, మనం తీసిన ఫొటోస్ కానీ మనము తీసినటువంటి క్యాప్చర్ చేసినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ అందులోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో అవి మన మొబైల్లోకి, మన మెమరీలోకి, మన పెన్ డ్రైవ్లోకి, మన ల్యాప్టాప్లోకి అన్నింటిలోకి మనం పంపించేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అది వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుంది కనుక చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని ఫీచర్స్ చెప్పాను, కామన్గా మనకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాటి గురించి చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా. సో ఏ సన్ గ్లాసెస్ నాకైతే చాలా మంచిగా అనిపించాయి. సో చూసి మీకు ఏ విధంగా అనిపించాయో అనేది కామెంట్ సెక్షన్లో అనిపించేది మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్.